హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే ఎంతో మృదువైన మంచి టేస్టీ రవ్వ లడ్డు అనమాట. ఇలా ఒక్కసారి కనుక చేశారంటే ఇంకా ఇలాగే చేయాలనుకుంటారు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఏమిటో ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే సూజీ 1 కిలో, అలాగే షుగరు 3/4 కిలో అయితే సరిపోతుంది. అయితే ఇది కిలో తెచ్చాను నేను, కానీ 3/4 కిలోని మాత్రమే వేస్తాను. మీరు షుగర్ కాస్త ఎక్కువగా తినే వాళ్ళైతే కేజీ పట్టేస్తుంది. మాకు కాస్త తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి 3/4 కేజీ మాత్రం వేస్తాను. అలాగే కాస్తంత జీడిపప్పు, కొన్ని కిస్మిస్, ఒక కొబ్బరికాయ పూర్తిగా. ఇంకా దీనికి నెయ్యి కాస్త, అలానే మనకేమో కలుపుకోవడానికి, ఉండలు చుట్టుకోవడానికి సరిగ్గా రావడానికి పాలు కూడా కొద్దిగా అవసరం ఉంటుంది. అయితే మరిగించి చల్లార్చి పెట్టుకున్న పాలు అయితే దీనికి బాగా యూజ్ అవుతుంది, మనకి పాడవకుండా ఉంటుంది అనమాట. ముందైతే ఈ సూజీ అయితే బాగా ఫ్రై చేసేద్దాం. ముందైతే ఇవ్వండి, ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. సూజీ మొత్తాన్ని, కిలో సూజీ, ఇది పెద్ద కడాయి కదా, కిలో సూజీ ఒక్కసారే పట్టేస్తుంది. మొత్తం వేసి ఫ్రై చేసేద్దాం. ఇది మనం వేసుకోవాలి అనుకుంటే నేతిలో వేపుకోవచ్చు, లేదా డ్రైగా కూడా ఇలాగా వేపుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు కాస్త ఎక్కువ లేకుండా కాస్తంత నెయ్యి వేస్తానన్నమాట. వేసి వేపుతాను. ఇవ్వండి, ఇంత నెయ్యి మాత్రమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు ఇది ఫ్రై చేయడానికి. ఇవ్వండి, ఇలాగా ఇన్ని యాలకులు అయితే పడుతుంది. ఇప్పుడు ఇది మిక్సీ చేసి పొడి చేసి రెడీ చేసుకుందాం. మొత్తం ఇది పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇవ్వండి, ఈ కొబ్బరి అయితే మిక్సీ చేసుకొని రెడీ చేసుకుందాం. ఇలాగ ఇవ్వండి, జీడిపప్పు పలుకులు అయితే ఇలా తీస్తుంది పాప. అది అయిపోతే కిస్మిస్, జీడిపప్పు కూడా ఫ్రై చేసేద్దాం. ఇంకా ఈ గ్లాసుడంత నెయ్యి అయితే వేసాను. కరెక్ట్గా చూడండి, ఆ గ్లాసుడంత నెయ్యికి ముందైతే జీడిపప్పు ఫ్రై చేసేద్దాం. బాగా వేడెక్కింది, నెయ్యి వేడెక్కింది కదా, సో జీడిపప్పు అలాగే కిస్మిస్ పాలు కూడా ఫ్రై చేసేద్దాం. అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం, బాగా ఫ్రై అవుతుంది కదా. ఇదిగోండి, ఇలా మొత్తం జీడిపప్పు, కిస్మిస్ పాలు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇది ఇలాగా ఈ నూకలు వేసేద్దాం తీసేసి. ఇదిగోండి, ఇక్కడే నూక ఉంచండి. మొత్తం జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు అన్నీ తీసేసాం కదా. ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తాన్ని వేసేసి మొత్తం ఫ్రై చేసేద్దాం. ఫుల్గా ఒక కాయంత కొబ్బరి పట్టేసింది దీనికైతే, ఎందుకంటే మనం కిలో నూక తీసుకున్నాం కాబట్టి ఒక్క కాయ పూర్తిగా వేస్తేనే సరిపోతుంది అనమాట. అవి పెడతారు కదా. కొబ్బరి కూర మొత్తం ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇది తీసుకెళ్ళి మనం వండలు చుట్టుకోవడానికి అన్నీ రెడీ చేసేసుకోవడమే. ఇంకైతే ఇప్పుడు ఇంకా ఇందులో ఈ యాలకి పొడి వేసేద్దాం. ఇలాగా వేసేసి కొబ్బరి కూర కూడా ఇందులో వేసేసి మొత్తం కలుపుకుందాం ఒకసారి. అయితే బాగా మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఇందులో ఇంకా షుగర్ యాడ్ చేయలేదు. ఇది 1 కిలో కాబట్టి దీనికి 3/4 కిలో షుగర్ అయితే పడుతుందని చెప్పాను కదా. ముందైతే షుగర్ కూడా కట్ చేసి ఇందులో వేసేద్దాం. ఇదిగోండి, 1/2 కిలో షుగర్ అయితే ముందు వేసేద్దాం. ఇంకో 1/4 కిలో వరకు వేసుకుందాం, సరిపోతుంది. ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకుందాం బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు ఇంకా మనం బాల్స్ చేసుకోవడానికి, ఇది మనకు మామూలుగా ఇలా పొడి పొడిగా ఉంటే బాల్స్ చుట్టుకోవడానికి అవ్వదు కాబట్టి మనకు కాస్త కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలని చెప్పాను కదా. కొంచెం పాలు వేసి ముందు కలిపితే అది మనకు సెట్ అయ్యేంత వరకు. ఇగోండి, గ్లాస్తో అయితే గ్లాసు పాలు తెచ్చుకున్నాను, అంటే 1/2 లీటర్ పాలు అయితే తెచ్చాను. కాకపోతే అది చూసుకుంటూ కలుపుకోవాలి, లేదు అంటే మళ్ళీ మనకి పాలు ఎక్కువైపోయినా పలచన వచ్చేస్తుంది కదా. ఇంకాస్త వేసుకుందాం. మళ్ళీ సరిపోకపోతే ఇంకొంచెం కొద్దిగా మిగిలింది, ఇంకా సరిపోకపోతే అది వేసేద్దాం. ఇప్పుడు ఇంకా మిగిలిన పాలు కూడా వేసేద్దాం. వేసేస్తే మొత్తం మనకు కరెక్ట్గా బాల్స్ కట్టుకోవడానికి సరిపోతుంది. ఇంకా బాల్స్ చేసేసుకుందాం. రౌండ్గా సూపర్లా చుట్టేస్తే ఇంకని మరి ఇంకా
తినడానికి సూపర్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగా కనబడుతుంది కదా. ఇదిగోండి ఇలా మొత్తం అంతా ఇలాగా బాల్స్ చేసేసుకొని రెడీ చేసేసుకున్నాం. ఇదిగోండి ఇలా మొత్తం కేజీకి ఇన్ని లడ్డూలు అయితే అయ్యాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుంది కదా. తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.